వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పైప్ లైన్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 135వ జయంతిని పురస్కరించుకుని షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ వారు ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ద్వారంపోయిన నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. అదే విధంగా ఈ కార్యక్రమంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డివిజన్ ప్రెసిడెంట్ పోలే శ్రీకాంత్, సుభాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి, డివిజన్ మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తులసి, సీనియర్ జర్నలిస్ట్ దివాకర్, బీజేపీ నాయకులు రేషన్ షాప్ రమణ, నరేందర్, సత్యనారాయణ, పోచమ్మ, టెంపుల్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, సీనియర్ నాయకురాలు పద్మజారెడ్డి, సీనియర్ నాయకులు బాలరాం రెడ్డి, నర్సింగ్రావు, సీనియర్ నాయకులు అడాపా శేషు, రాహుల్, బాలాజీ, కొమరయ్య, జగదీష్, తేజారెడ్డి, సాయి వర్మ, శ్రీను, రాంబాబు, మీసాలరెడ్డి మొదలగు వారు, స్థానిక నాయకులు, సంఘ సభ్యులు, ప్రెసిడెంట్ భిక్షపతి, వైస్ ప్రెసిడెంట్ రాహుల్, జనరల్ సెక్రటరీ జగన్, ట్రెజరర్ విష్ణు, కిషోర్, పోచయ్య, దానయ్య, శ్రీశైలం మొదలైన వారు, పార్టీలకు అతీతంగా పలు సీనియర్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన సుభాష్ నగర్లో అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాలు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ప్రతి ఒక్క నాయకులు, వివిధ సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ఎంతో చక్కగా అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఒకరొకరు గత 3-4 రోజులు కూడా ఎంతో కృషి చేసి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. జై భీమ్. మరి ఈరోజు మనం అంబేద్కర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచానికి చాలా మంచి రోజు. ఎందుకంటే ఆయన దళితుల ఐక్యం కోసం మరియు ప్రపంచ ఐక్యం కోసం చాలా కృషి చేశారు. రాజ్యాంగాన్ని రచించారు ఆయన. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాం. అదే రాజ్యాంగాన్ని ఈరోజు ఎవరు మార్చే కృషి కూడా ఎవరు చేయలేదు. మరి ఈరోజు మా సుభాష్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు అంబేద్కర్ గారు పుట్టినరోజు మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మరియు అంబేద్కర్ కమిటీ వారు చాలా గ్రాండ్గా ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వారు ఈరోజు మజ్జిగ మరియు అరటిపళ్ళు అందరికీ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేసిన అన్ని పార్టీల వాళ్ళకి మరియు కమిటీ వారందరికీ నా శుభాకాంక్షలు. భారత రాజ్య అధికారం వచ్చి మన అంబేద్కర్ 135 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ అందరూ కూడా కలిపి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ పైప్ లైన్ రోడ్లో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దళిత సంఘాలందరికీ కూడా మా పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అతివైభవంగా జరిగే కార్యక్రమానికి మజ్జిగ కానీ ఫ్రూట్స్ కానీ పంచిపెట్టడం జరుగుతుంది. మన ఫస్ట్ న్యాయశాఖకి న్యాయం జరిగిన అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు అందరూ గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాలు ముందుకు జరిపించాలని కోరుకుంటున్నాం. సార్ అనుకున్నాను సార్. మరి ఈరోజు చిన్నారి వివేక్ మన అంబేద్కర్ గారి బొమ్మ చేతితో లిఖించడం నిజంగా అంబేద్కర్ గారే ఇక్కడ కూర్చున్నట్టుంది. మంచి భవిష్యత్తు ఉండాలి నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.